హాయ్ అండి, గుమగుమలాడే పచ్చిరేలు చామదుంపల పులుసు చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి, పసుపు వేసుకొని క్లీన్ చేసుకున్న రేయల్ని వేయించుకుందాం. వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేయించుకుందాం. ఆయిల్ పైకి తేరింది కదండి, పక్కన తీసి పెట్టుకుందాం. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందామండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకుందాం. స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిందండి, కట్ చేసుకున్న టమాటా వేసుకుందాం. చిటికెడు పసుపు వేసుకొని టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టుకుందాం. 4 విజిల్స్ వేయించుకున్న చిన్న చామదుంపలు వేసుకుంటున్నానండి. చాలా బాగా పట్టేంత వరకు ఒకసారి కలుపుకొని 3 స్పూన్ల కారం వేసుకొని మూత పెట్టుకుందాం. 5 నిమిషాలు కారం మగ్గింది కదండి, వేయించుకున్న రేలు కూడా వేసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. చాలా బాగా పట్టింది కదండి. పులుపుకు తగ్గ చింతపండు రసం వేసుకుందాం. రుచికి తగ్గ ఉప్పు వేసుకొని గ్లాస్ వాటర్ వేసుకొని 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం. పులుసు మరుగుతుంది కదండి, మెంతులు వేసుకుందాం. ధనియాల పౌడర్ వేసుకుందాం. 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం. ఆయిల్ పైకి తేలింది కదండి, కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పచ్చిరేలు చామదుంపల పులుసు మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి.